సామాజిక అస్త్రం ప్రస్తుతం మనం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారితో ఉన్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య ఒక రకమైనటువంటి వివాదాలు నడుస్తున్నాయన్న సందర్భంలో ఆయనతో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే సార్. నమస్తే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఒక రకమైనటువంటి వివాదం కొనసాగుతుంది, ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చర్చ జరుగుతుంది. విజయసాయి రెడ్డి పార్టీ నుంచి పోయాడు, ఇంకా అనేక మంది వైసీపీకి రిజిగ్నేషన్స్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు, అంటే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రజలందరూ వైసీపీ మీద దృష్టి సారించకుండా ఉండడానికి ఏదో ఒక మైండ్ గేమ్ ఆడాలి. గత 5 సంవత్సరాల అధికారంలో అదే ఆడారు. ఈ మైండ్ గేమ్ లో భాగం ఏంటంటే జనసేన టీడీపీ మధ్యన విభేదాలు, ఏదో వారిద్దరి మధ్యన ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాస్తవ పరిస్థితులు ప్రజలందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక మైత్రి చాలా బలంగా ఉంది. 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటూ కలిసికట్టుగా 3 పార్టీలు కూడా ముందుకెళ్తాయి. ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా వైసీపీ వారు ఈ బంధానికి ఏ విధమైన బీటలు కూడా తేలేరన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి. సార్, అంటే ముఖ్యంగా బెంగళూరు నియోజకవర్గంలో కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన కార్యకర్తల మీద దాడి చేశారు రీసెంట్ గా జరిగినటువంటి పరిణామం. దీన్ని చూస్తుంటే ఒక రకమైనటువంటి విభేదాలు స్టార్ట్ అయ్యాయి అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇది పెద్ద కుటుంబం, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పుడు కూర్చొని సరి చేసుకునే శక్తి సామర్థ్యం నాయకులకు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఏ కుటుంబంలో లేవు? తండ్రి చెప్తే కొడుకు వినని పరిస్థితి, కొడుకు చెప్పింది ఒక అన్న చెప్పింది తమ్ముడు నేనెందుకు వినాలని ఆలోచించే పరిస్థితి. ఒక రక్త సంబంధం ఉన్న కుటుంబంలోనే ఒకరికొకరికి మాటలు పడట్లేదు, ఒకరు చెప్పిన మాట ఒకరు విననే పరిస్థితుల్లో ఇంత పెద్ద కుటుంబాలు కలిగిన పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి. ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. అందరూ సమన్వయంతో ఉంటా ఉన్నారు. నాయకత్వం, అధినాయకుల నిర్ణయం ఏదైతే ఉందో అది క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటది. ఎవ్వరు ఏ బాధ పడక్కర్లా. మరి ముఖ్యంగా వైసీపీ వారు అసలు మీరు మా గురించి ఆలోచనే చేయక్కర్లేదు. ముందు మీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి పోయింది. ఆయన మీద నమ్మకం పోయింది. ముందు ఆ విశ్వాసం ఎలా పెంచుకోవాలన్నదని వాళ్ళు దృష్టి సారిస్తే మంచిది. మొత్తానికి అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య నెలకొన్నటువంటి విభేదాలు వాస్తవమే అయినప్పటికీ చిన్న చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి. దాన్ని సరి చేసుకునేటువంటి బాధ్యత మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధ్యతగా చూసుకుంటారు. దీనికి సంబంధించి అని చెప్పి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు చెప్తున్నారు. రాజమండ్రి నుంచి వీడియో జర్నలిస్ట్ సాయితో రవీంద్ర.